హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మ్యాథ్స్ 2B సర్కిల్స్ చాప్టర్లో 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ 2 వీడియోస్లో మోడల్ 1 మోడల్ 2 కంప్లీట్ అయింది. దీనిలో మోడల్ 3 ఫిఫ్త్ క్వశ్చన్. షో దట్ ది ఫాలోయింగ్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆన్ విచ్ దే లై 1, 1, -6, 0, -2, 2, -2, -8 అనమాట. ఇక్కడ ఏమంటున్నారు? షో దట్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. అసలు కాన్సైక్లిక్ అంటే ఏంటి అంటే, కాన్సైక్లిక్ అంటే పాయింట్స్ సేమ్ లైన్ మీద లై అయి ఉండడం అనమాట. అండ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఆ సర్కిల్ ఈక్వేషన్ దేని మీద లై అయ్యింది అని ప్రూవ్ చేయమంటున్నారు అనమాట. అదే ఈక్వేషన్ కనుక్కొని దాన్ని 0 0 అయితే అప్పుడు కాన్సైక్లిక్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ ఏంటి, పాయింట్స్కి ఏబిసిడి అని ఇద్దాం. ఈ 3 పాయింట్స్ ఫస్ట్ మోడల్ 1లో చేసినట్టుగా సేమ్ అలా చేసి కాన్సైక్లిక్ అని ఈ పాయింట్ దాంట్లో పెడితే 0:0 అయితే అప్పుడు కాన్సైక్లిక్ అయ్యిద్ది. చూద్దాం. ఫస్ట్ లెట్ గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఏబిసిడి అని పాయింట్స్కి ఇద్దామన్నమాట. A1, 1, B 6, 0, C -2, 2, D -2, -8 అనమాట. ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలి కాబట్టి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది? x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ 1 అనమాట. సేమ్ ఫస్ట్ దాంట్లో బట్ ఈక్వేషన్ 1 అనేది పాసింగ్ త్రూ కాబట్టి పాసింగ్ త్రూ పాయింట్ ఏ బీసీ అలానే చేస్తాం. డైరెక్ట్ స్టెప్స్ చేస్తున్నా. 1 + 1 2g + 2f + c. ఇక్కడ 1² 1 + 1² + 2 = 0. ఈక్వేషన్ 2 ఆల్రెడీ మోడల్ 1లో చెప్పాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. b -6, 0 ఎంత వస్తుంది? ఇది x y కాబట్టి దీంట్లో పెడుతున్నాను. 36 + -12g + c + 36 = 0. ఇక్కడ y ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈ వాల్యూ f అనే వాల్యూ ఉండదన్నమాట. ఇంకా ఇది ఈక్వేషన్ 3. సేమ్ థర్డ్ కూడా రాద్దాం. బట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ సేమ్ అంతా మోడల్ 1లానే ఉండేది. లాస్ట్ కొంచెం మాత్రం చేయాలి మనం. -2, 2 ఇప్పుడు ఏమైంది? -4g + 4f + c + 8 = 0. ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు 2, 3 సాల్వ్ చేస్తాము. ఒక ఈక్వేషన్ వచ్చింది. తర్వాత 4తో చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి అన్నమాట మనకి. సాల్వ్ ఈక్వేషన్ 2 and 3. ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేస్తున్నా. ఈక్వేషన్ 2 ఏంటి? 2g + 2f + c + 2 = 0. ఇదేంటా? ఈక్వేషన్ 3 -12g. ఇక్కడ ఎఫ్ వాల్యూ లేదు కాబట్టి 0f అని పెట్టుకుంటాము. అలాగే c రాసేసేము. దేని కింద దాని వాల్యూ రాస్తాం. +36 = 0. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ మైనస్. ఇప్పుడు ఎంత అయ్యిద్ది? 14g + 2f -+i +c క్యాన్సిల్ అయిపోయింది. -34 = 0. ఇది ఈక్వేషన్ 5. ఇప్పుడు మనకి జిఎఫ్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 3 and 4. ఈక్వేషన్ 3ని 4ని సాల్వ్ చేద్దాం. ఇది -12g + 0f + c + 36 = 0. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి? -4g + 4f + c + 8 = 0 అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. -8g - 4f + 28 = 0. ఇది ఈక్వేషన్ 6 అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ 5, 6 యాడ్ చేస్తే జీ వాల్యూ వస్తుంది. తర్వాత ఎఫ్ అలా సి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈక్వేషన్ 5ని 6ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 5 and 6. ఈక్వేషన్ 5 ఏంటి? 14
14g plus 2f minus 34 equal to 0. Sixth minus 8, sixth equation minus 4f plus 28 equal to 0. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ సాల్వ్ చేయాలంటే ఏదో ఒకటి ఎఫ్ఎఫ్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి నేను ఇంటూ 2 చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఇంటూ, ఇక్కడ మైనస్ 4f క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాను. అప్పుడు ఏమైంది 28g ప్లస్ 4f మైనస్ 34 ఈక్వల్ టు 0 మైనస్ 8g మైనస్ 4f ప్లస్ 28 ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ ఎఫ్ఎఫ్ క్యాన్సిల్ మైనస్ 4f ప్లస్ 4f క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ప్లస్ చేయక్కర్లేదు. ఇది క్యాన్సిల్ చేసేసి ఇది 20g మైనస్ 40 ఈక్వల్ టు 0. 20g ఈక్వల్ టు 40 మైనస్ 40 వెళ్తే ప్లస్ 40, g ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది వస్తుంది అనమాట. 0 0 క్యాన్సిల్, 2 2s 4, g ఈక్వల్ టు 2. ఇప్పుడు జీని 6th ఈక్వేషన్లో పెడతాను. పుట్ g వాల్యూ ఇన్ ఈక్వేషన్ 6. మీకు g వాల్యూని ఏ ఆప్షన్ 5th దాంట్లో ఉన్నా పెట్టచ్చు. నేను 6th దాంట్లో పెడుతున్నా. 6th ఈక్వేషన్ రాస్తున్నా. మైనస్ 8g మైనస్ 4f ప్లస్ 28 ఈక్వల్ టు 0. మైనస్ 8 ఎంత వచ్చింది 2 మైనస్ 4f ప్లస్ 28 ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ ఎంత అయింది మైనస్ 4f 12 ఈక్వల్ టు 0. మైనస్ 4f ఈక్వల్ టు మైనస్ 12, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి f ఈక్వల్స్ టు 3 వచ్చింది. ఇప్పుడు సి వాల్యూ కనపడుతుంది. పుట్ gf వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 రాస్తుంది. ఈక్వేషన్ 2 ఏంటి, సి వాల్యూ రావడం కోసం దాంట్లో రాస్తున్నా. 2g ప్లస్ సింపుల్గా ఉండిద్దని ఈక్వేషన్ రాస్తున్నా. ప్లస్ సి ప్లస్ 2 ఈక్వల్ టు 0. 2 ఆఫ్ g అంటే 2 ప్లస్ 2 ఆఫ్ 3, f అంటే 3, సి ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎంత అయింది మొత్తం యాడ్ చేస్తే 12 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సి వాల్యూ అంతా మైనస్ 12 అవుతుంది అనమాట. ఇప్పుడు సి వాల్యూ కూడా వచ్చింది. సి వాల్యూ జిఎఫ్సి వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ వాల్యూ పెడితే మనకు అప్పుడు ఈక్వేషన్ వచ్చింది. పుట్ జిఎఫ్సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అండి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. x² ప్లస్ y² ప్లస్ 2. g వాల్యూ ఎంత ఇక్కడ 2 వచ్చింది. g వాల్యూ 2x ప్లస్ f వాల్యూ 3 వచ్చింది. 2 ఇంటూ 3 y ప్లస్ ఇదంతా c మైనస్ 2 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది సేమ్ మోడల్ మనలా. ఇక్కడ ఏమన్నారు కాన్సైడ్ కానీ ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైడ్. ద గివెన్ పాయింట్స్ ఆర్ concyclic, then d minus 2 comma minus 8 satisfy the equation 7. ఇది ఈక్వేషన్ 7 అనుకుందాం. అంటే ఇప్పుడు 3 పాయింట్స్ తీసుకొని మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇంకో డి పాయింట్ ఉంది. ఆ డి పాయింట్ అనేది 3 పాయింట్స్ చేసిన ఒక ఈక్వేషన్ దాంట్లో పెడితే 0 ఈక్వల్ టు 0 వచ్చిందంటే అప్పుడు కాన్సైక్లిక్ అని ప్రూవ్ అయినట్టు. ఈ ఈక్వేషన్లో పెడదాం. ఇది ఎక్స్ అన్నట్టు, ఇది వై అన్నట్టు. ఇప్పుడు ఏమైంది మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ మైనస్ 2 ప్లస్ 6 ఆఫ్ 8 మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎంత అయింది 68 మైనస్ 60. మీరు యాడ్ చేసి చూసుకోండి, సేమ్ ఆ వాల్యూనే వస్తుంది. ఒకవేళ ఆ వాల్యూ రాకపోయింది అనుకోండి, అది దాంట్లో మీరు తప్పు చేసినట్టు అనమాట. దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ లాస్ట్కి ఇలా రాయండి ఆర్ కాన్సైక్లిక్. ఐపీఈలో మనం ఇలా క్లియర్గా వాళ్ళకి చూపించాలన్నమాట. అప్పుడే మార్క్స్ వేస్తారు. 7 మార్క్స్ కదా. నెక్స్ట్ 6th క్వశ్చన్ సేమ్ ఇందాక ప్రాబ్లంలోనే ఉండేది కానీ పాయింట్స్ వేరేగా ఉంటాయి.
Show that the following points are concyclic. Find the equation of the circle on which there lies 1, 2, 3, -4, 5, -6, 19, 8 అనమాట. సేమ్ ఇందాకలాగా లెట్ గివెన్ పాయింట్స్ అనుకుందాం. ఏబిసి చేద్దాం. లెట్ ద గివెన్ పాయింట్స్ ఏ 1, 2, బి 3, -4, సి 5, -6, డి 19, 8. సేమ్ ఇందాకలాగా ఈ 3 నుంచి ఈక్వేషన్ రాసుకొని ఈ మూడు ద్వారా వచ్చిన ఈక్వేషన్ని దీంట్లో పెడితే 0 = 0 వస్తే కాన్సైక్లిక్ అనమాట. రిక్వైర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం కదా. ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ circle equation is x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ 1. బట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ, మీరు ఫుల్గా పాసింగ్ త్రూ అని రాయండి. ఏ 1, 2 ఇది xy కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నా. 2g + 4f + c + 5 = 0. ఇది ఈక్వేషన్ 2. బట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ బి పాయింట్ 3, -4 అనమాట. సేమ్ ఇలా ఎక్స్లో పెడితే ఏమైంది, దీంట్లో జీ పెడితే ఏమైంది 6g -8f + c + 25 = 0. ఇది ఈక్వేషన్ 3 అనమాట. ఈక్వేషన్ 1 పాయింట్ సి కూడా పెట్టాలి కదా. పాసింగ్ త్రూ పాయింట్ 5, -6 10g - 12f + c + 61 = 0. ఇది xy ప్లేస్లో ఇది పెట్టాను. పాయింట్స్ పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఈక్వేషన్ 2ని 3ని చేద్దాం. సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 2 and 3. ఈక్వేషన్ 2 ఏంటి, 2g + 4f + c + 5 = 0. ఈక్వేషన్ 3 ఏంటి, 6g - 8f + c + 25 = 0. మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతే -4g + 12f - 20 = 0. ఇది ఈక్వేషన్ 5 వచ్చింది. నెక్స్ట్ సాల్వ్ ఈక్వేషన్ 3 and 4 అనమాట. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 6g - 8f + c + 25 = 0. ఫోర్త్ ఈక్వేషన్ 10g - 12f + c + 61 = 0. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతే -4g + 4f - 36 = 0. ఇది ఈక్వేషన్ 6 అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 5ని 6ని సాల్వ్ చేస్తే మనకి జీ వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ కానీ వస్తుంది అనమాట. సాల్వ్ ఈక్వేషన్ 5ని 6ని సాల్వ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు జీ వచ్చింది -4g + 12f - 20 = 0. ఇది -4g + 4f - 36 = 0. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. 8f + 16 = 0. 8f = -16, f = -2 వస్తుంది అనమాట. ఎఫ్ వాల్యూ అనేది -2 వచ్చింది. ఇప్పుడు సి వాల్యూస్ కనిపెడతాం. ఇప్పుడు ఎఫ్ వాల్యూ మనకి -2 వచ్చింది కాబట్టి ఎఫ్ వాల్యూని ఈక్వేషన్ 5లో పెడదాం. పుట్ ఎఫ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 ఏంటి, -4g + 12f - 20 = 0. -4g అలానే ఉంటుంది. ఎఫ్ వాల్యూ అంతా -2 వచ్చింది. -20 = 0. -4g -24 -20 = 0. -4g -44 = 0. ఇప్పుడు అటు వెళ్తే g = -11 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ. ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఉంది, జీ వాల్యూ ఉంది. పుట్ GF వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2లో పెడుతున్నా.
వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి? 2g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2g g వాల్యూ ఎంత? -11 ప్లస్ 4 ఆఫ్ f అంటే -2 ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇది యాడ్ చేస్తే -25 ప్లస్ c ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్స్ టు 25 వస్తుంది. ఇప్పుడు జిఎఫ్సి వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈక్వేషన్ 2లో పెడదాం. పుట్ జిఎఫ్సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. సారీ, ఈక్వేషన్ 1లో కదా, ఈక్వేషన్ 1లో పెడదాం. ఈక్వేషన్ 1 x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దీంట్లో పెడుతుందా? x² y² కామన్గానే ఉంటుంది. ప్లస్ g వాల్యూ ఎంత? -11 x ప్లస్ 2 వాల్యూ 2 ఇంటూ f వాల్యూ -2 y ప్లస్ c వాల్యూ 25 ఈక్వల్ టు 0. ఇప్పుడు x² ప్లస్ y² -22x -4x 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ వచ్చింది. ఇది ఈక్వేషన్ మనం 7 అనుకుంటాం. ఈక్వేషన్ 7. 6 ఈక్వేషన్స్ అయ్యాయి కాబట్టి ఇది 7th ఈక్వేషన్. ఇప్పుడు ఏంటి? ద గివెన్ పాయింట్స్ కాన్సెక్ట్కి అవ్వాలంటే ఈక్వేషన్ 7ని సాటిస్ఫై చేయాలి పాయింట్ అనేది. ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అనమాట. అవి కాన్సైక్లిక్ అని వాళ్ళే చెప్పారు కాబట్టి కాన్సైక్లిక్. దెన్ డి అనేది ఈక్వేషన్ 7కి సాటిస్ఫై అవుతాయి. అప్పుడు పాయింట్స్ అనేవి కాన్సైక్లిక్ అవుతుంది. సాటిస్ఫై ఈక్వేషన్ 7 అనమాట. ఈక్వేషన్ 7 ఏంటి? ఇది. దీంట్లో ఇది ఎక్స్ వై వాల్యూ పడుతుంది. 19 హోల్ స్క్వేర్ ప్లస్ 8 హోల్ స్క్వేర్ -22 ఇంటూ 19 -4 ఆఫ్ 8 ప్లస్ 25 ఈక్వల్ టు 0. 19 స్క్వేర్ ఎంత? 361 ప్లస్ 64 -22 ఇంటూ 19 418 -32 ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎంత వస్తుంది? యాడ్ చేస్తే 450 -450 వస్తుంది అనమాట. ఇది కావాలంటే యాడ్ చేసి చూడండి, సేమ్ అదే వస్తుంది. ఒకవేళ రాంగ్ వస్తే మీరు మొత్తం ఎక్కడన్నా మైనస్ ప్లస్ మిస్టేక్ వేసి ఉంటారు. దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. సర్కిల్స్ చాప్టర్స్లో మీకు ఎక్కువ మైనస్ ప్లస్లు మర్చిపోతారనమాట. కాబట్టి జాగ్రత్తగా వేయండి, మళ్ళీ మార్క్స్ మిస్ చేసుకోవాలి.